ముసలివాడి కథ. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ముసలివాడు ఉండేవాడు. అతని వయసు 70 ఏళ్లు దాటిపోయింది. తెల్లటి జుట్టు, పొడవాటి గడ్డం, చేతిలో ఒక కర్ర, ఇవన్నీ చూసి పిల్లలు మొదట అతనిని చూసి భయపడేవారు. కాని గ్రామంలో ఉన్న పెద్దలు మాత్రం రామయ్య మంచి మనసున్న మనిషి అని చెప్పేవారు. రామయ్యకు చిన్నప్పుడు చాలా ఆస్తి ఉండేది. పొలాలు, ఎద్దులు, పెద్ద ఇల్లు అన్నీ ఉండేవి. కాని అతను ఎప్పుడూ తన సంపద గురించి గర్వపడలేదు. అతని భార్య లక్ష్మమ్మ చాలా మంచిది. ఇద్దరూ కలిసి గ్రామంలో ఎవరికైనా కష్టం వస్తే సహాయం చేసేవారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేవారు. చదవలేని పిల్లలకు పుస్తకాలు కొనిచ్చేవారు. కాలం గడిచింది. వారి ఇద్దరు కుమారులు పెద్దవాళ్లు అయ్యారు. ఒకరు నగరానికి ఉద్యోగం కోసం వెళ్ళిపోయాడు. మరొకరు వ్యాపారం చేయాలని పట్టణంలో స్థిరపడ్డాడు. కొంతకాలానికి లక్ష్మమ్మ అనారోగ్యంతో చనిపోయింది. ఆ రోజు నుంచి రామయ్య జీవితం ఒంటరైంది. ఆయన కుమారులు మొదట్లో తరచూ వచ్చేవారు. కాని క్రమంగా వారి పనుల్లో బిజీ అయిపోయారు. నాన్నా, తర్వాత వస్తాం అని చెప్పి నెలలు గడిచిపోయేవి. రామయ్య మాత్రం ప్రతి సాయంత్రం ఇంటి ముందు కూర్చొని రోడ్డువైపు చూస్తూ ఉండేవాడు. ఈరోజైనా నా పిల్లలు వస్తారేమో అని ఆశపడేవాడు. గ్రామంలో పిల్లలు స్కూల్కి వెళ్తూ అతని ఇంటి ముందు ఆడుకునేవారు. ఒకరోజు చిన్న బాలుడు అయిన సురేష్ రామయ్య దగ్గరకు వచ్చి అడిగాడు, తాతయ్య, మీరు ఒంటరిగా ఎందుకు ఉంటున్నారు? రామయ్య చిరునవ్వుతో, జీవితంలో అందరూ ఎప్పటికీ మనతో ఉండరు బాబూ. కాని మనం మంచి మనసుతో ఉండాలి అని చెప్పాడు. ఆ మాట సురేష్ మనసుకు బాగా నచ్చింది. ఆ రోజు నుంచి అతను ప్రతిరోజూ స్కూల్ తర్వాత రామయ్య దగ్గరకు వచ్చేవాడు. అతనితో మాట్లాడేవాడు. కొన్నిసార్లు పండ్లు తీసుకువచ్చేవాడు. రామయ్య కూడా అతనికి ఎన్నో కథలు చెప్పేవాడు. నిజాయితీ గురించి, కష్టం విలువ గురించి, మనుషులను ప్రేమించడం గురించి. ఒకసారి గ్రామంలో భారీ వర్షాలు వచ్చాయి. చెరువు పొంగిపోయి కొన్ని ఇళ్ళు నీటిలో మునిగిపోయాయి. అందరూ భయపడిపోయారు. ఆ సమయంలో రామయ్య తన వయసును పట్టించుకోకుండా గ్రామస్తుల సహాయానికి ముందుకొచ్చాడు. ఎవరికి ఆహారం కావాలో చూసుకున్నాడు. తన ఇంట్లో ఉన్న ధాన్యాన్ని పేదలకు పంచాడు. అది చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఇంత వయసులో కూడా ఇంత సేవ చేస్తున్నాడు అని అందరూ ప్రశంసించారు. కొన్ని రోజుల తర్వాత రామయ్య అనారోగ్యానికి గురయ్యాడు. ఈ విషయానికి తెలిసి అతని కుమారులు గ్రామానికి వచ్చారు. తండ్రి మంచం మీద బలహీనంగా పడుకుని ఉండడం చూసి వాళ్లకు చాలా బాధ వేసింది. పెద్ద కుమారుడు కన్నీళ్లు పెట్టుకుని, నాన్నా, మేము మీను ఒంటరిగా వదిలేశాం. మమ్మల్ని క్షమించండి అన్నాడు. రామయ్య మెల్లగా నవ్వి, నాకు మీ మీద కోపం లేదు. జీవితం అందరికీ పనులు ఇస్తుంది. కాని ఒక విషయానికి గుర్తుంచుకోండి, డబ్బు, ఉద్యోగం, ఆస్తి అన్నీ తిరిగి వస్తాయి. కాని తల్లిదండ్రులతో గడిపే సమయం తిరిగి రాదు అని చెప్పాడు. ఆ మాటలు వారి హృదయాలను తాకాయి. ఇద్దరు కుమారులు ఇక నుంచి తండ్రిని ఒంటరిగా వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నారు. ఆ రోజు నుంచి వారి జీవితం మారిపోయింది. వారు తరచూ గ్రామానికి వచ్చి తండ్రితో గడిపేవారు. గ్రామంలోని పిల్లలు కూడా రామయ్య ఇంటికి వచ్చి కథలు వినేవారు. ఆ ఇల్లు మళ్లీ నవ్వులతో నిండిపోయింది. ఒక సాయంత్రం రామయ్య ఇంటి ముందు కూర్చొని సూర్యాస్తమయం చూస్తూ ఉన్నాడు. సురేష్ అతని పక్కనే కూర్చున్నాడు. తాతయ్య, మీ జీవితంలో మీకు ఎక్కువ ఆనందం ఇచ్చింది ఏది? అని అడిగాడు.